మిల్లర్లు తిరస్కరించిన నంబర్ల రకం ధాన్యం కొనుగోలుకు సహకరించిన మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణకు కంచర్లపాలెంకి చెందిన రైతులు ధన్యవాదాలు తెలుపుతూ సత్కరించారు. రూరల్ మండల గ్రామం కంచర్లపాలెం గ్రామానికి చెందిన రైతులు కొందరు ఖరీఫ్ సీజన్లో MTU 1262 రకం వరి సాగు చేశారు. తీవ్ర నూర్పిడులు అయ్యాక ఆ రకం ధాన్యం కొనుగోలుకు మిల్లర్లు నిరాకరించారు. దీంతో పాలుపోని రైతులు మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణను కలిసి సమస్యను విన్నవించారు. తహసీల్దార్ వెంటనే రైస్ మిల్లర్లను సంప్రదించారు. ఆయన సూచనపై రైతులు ధాన్యం 50 లారీలను వారం రోజుల్లోనే మిల్లర్లు కొనుగోలు చేశారు. తమ అభ్యర్థనను పరిగణలోకి తీసుకుని సహకరించిన తహసీల్దార్ గోపాలకృష్ణను బుధవారం సాయంత్రం ఆయన కార్యాలయంలో కలిశారు. సత్కరించి తమ కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో గాలి సాంబశివరావు, చుక్కపల్లి కోటిబాబు, బొల్లినేని చిన్నబుజ్జి, చుక్కపల్లి శేషగిరిరావు, కేసాని శివరామకృష్ణయ్య, పొదిలి కృష్ణ, వేజెండ్ల జ్ఞానయ్య, ఎర్రగుంట్ల ఇస్మాయిల్, కొర్రపాటి భార్గవ్, ఎడ్లమూరి భార్గవ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మేమందరం గౌరవనీయ తహసీల్దార్ గారిని కలవటానికి వచ్చామండి. విషయం ఏమిటంటే మా గ్రామంలో పండిన పంట ఏ మిల్లరు తీసుకోవడానికి అంగీకరించాల 1264 అనేటువంటి రకమైన విత్తనం వేసాము. దాన్ని తీసుకోవడానికి వీళ్ళు ఎవరు అంగీకరించినప్పుడు శ్రీ తహసీల్దార్ గారిని అడిగాం. మాది తెనాలి మండలం కంచర్లపాలెం గ్రామం. తహసీల్దార్ వారిని అడిగాం. మంత్రి గారి ద్వారా తహసీల్దార్ దగ్గర గౌరవ తహసీల్దార్ దగ్గరికి వచ్చామండి. వస్తే తహసీల్దార్ గారు శ్రద్ధ తీసుకొని ప్రతి మిల్లర్స్తో మాట్లాడి ప్రతి రైతు దగ్గర నుంచి తను వచ్చి లారీలు పెట్టి ధాన్యం ఎత్తించి మాకు 1780 రూపాయలు రేటుతోటి తెల్లారి 24 గంటల్లో డబ్బులు పడే విధంగా చేసి మా గ్రామ రైతులకి చాలా మంచి చేశారు. వారి వల్ల మేము చాలా లబ్ధి పొందాము. అందుకని వారి కృతజ్ఞత తెలుపుకోవడానికి సారు కార్యాలయానికి వచ్చి వారికి మా కృతజ్ఞత భావాలు తెలుపు. MTU 1262 విత్తనం వేసాం. వర్షాభావ ప్రభావంతో మేము చాలా ఇబ్బంది పడ్డాం. దానికి టార్పాలిన్ పట్టాలు, గోతాలు రైతుకి గవర్నమెంట్ రేట్ ఇచ్చేలాగా ఏర్పాటు చేసి మిల్లర్లతో మేము ఒకరోజు వచ్చి వారికి మా బాధను వ్యక్తం చేసుకోవటం వల్ల మిల్లర్స్తో మాట్లాడి మాకు ఇతోధికంగా బాగా సహాయం చేసి మా ధాన్యం అంతా మిల్లర్స్కి పంపించి మాకు అమ్మిన మరుసటి రోజే డబ్బులు వచ్చే విధానంగా ఏర్పాటు చేసి